గుడ్ మార్నింగ్. ఈ రోజు మార్నింగ్ లెగ్గాలనే యాజ్ యూజువల్ చాలా లేట్ అయిపోయింది. సో ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తిని నేనైతే ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయాను. ఈవినింగ్ అయితే ట్రైనింగ్ నుంచి వచ్చాక కొత్త ఇంటికి వెళ్ళాలంటే నేనైతే రెడీ అయిపోయాను. కొత్త ఇంటికి వెళ్ళాక చూస్తే ఒక అక్క రెంట్ గురించి వచ్చారు. సో అక్క కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. అంటే ఈ వాష్ బేసిన్ కొంచెం ఊగుతుందంట. సో అది ఒకటి బాగు చేయాలనేసి అన్నారు. సో అదైతే నేను చూసా. పైప్ కూడా నిన్న తీసుకెళ్ళాను కదా, అది కూడా ఫిట్ చేయలేదని నేనైతే ఫిట్ చేయడానికి కూర్చొనిపోయా. ఇది ఎంతగానే ఫిట్ చేస్తున్నాం గానీ ఇది మాత్రం తగలట్లే. పైప్ పెద్దదైపోయింది. సో అందువల్లేనేమో. ట్యూస్డే ఎలాగో సెలవు ఉంటది కదా, ఆ రోజు వచ్చి చూద్దామని నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయా తలుపులు వేసుకొని. కొత్త ఇంటికి వచ్చాం కదా, తెలిసిందే యాజ్ యూజువల్ ఐస్ క్రీమ్ అయితే పక్కా తినాలి. నేను ఎందుకు తినలేదంటే వర్షం పడుతుంది కదా, అందుకే తినలే. ఈ రోజు మాత్రం ఏం వర్షం లేదు, అందుకే ఐస్ క్రీమ్ అయితే తీసుకొని శివాని నేను తింటుండగా ఇక్కడైతే బోల్డ్ కుక్కలు ఉన్నాయి. సో వాటికి బిస్కెట్ వేద్దామని బిస్కెట్ కొనేసాను. కానీ ఇవైతే ఆ బిస్కెట్ చూడగానే ఆనందంతో చాలా ఎగురుతున్నాయి. సో బిస్కెట్స్ అయితే తినిపించి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వచ్చినప్పుడు శివాని ఇంకో ఐస్ క్రీమ్ కొనేసుకుంది. ఇక్కడైతే పెద్దమ్మ ఇందాకటి నుంచి అన్నం తినడానికి పిలుస్తుంది. బట్ మేమైతే రావట్లే అన్నం తినడానికి. దాని తర్వాత అన్నం తినేసాక మమ్మీ వాళ్ళైతే వీడియో కాల్ చేశారు. వాళ్ళతో అయితే కొంచెంసేపు వీడియో కాల్ మాట్లాడేసాక మళ్ళీ ఇంకో ఐస్ క్రీమ్ శివాని అయితే ఓపెన్ చేసింది. మీకు కూడా కొంచెం ఐస్ క్రీమ్ తినిపించి మేమైతే గుడ్ నైట్ చెప్తాం. బాయ్.